అక్సరలీశా వారి జ్ఞాపకార్థం ఈ క్యాసెట్ను భక్తులకు అందిస్తున్నాం. భక్త మహాజనులారా, దైవ సహాయములింది మానవుని జీవితం సుఖముగా గడుమదు. భగవంతుని కృపా కటాక్షములు పొందిన వారి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని అనుభవించెదరు. మానవులకు సన్మార్గమును బోధించి వారికి సాయం చేయుటకు ఆయా కాలముల యందు కొంతమంది మహానుభావులు అవతరించెదరు. అలా మానవాళి మేలు కొరకు దైవం పంపించిన అవతార పురుషులు శ్రీ శ్రీ సయ్యద్ హజరత్ కరీముల్లా షా ఖాదరీ కాలేషా పీర్ మస్తాన్ వలీ బాబా వారు మొక్కిన వారికి వరాలిస్తూ, శరణన్న వారిని రక్షిస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, చెంతకు వచ్చిన వారి కోరికలు తీరుస్తూ, అద్భుత మహిమలతో, అమోఘ శక్తులతో భక్తులకు శాశ్వత సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తూ కసుమూరు బాబాగా ప్రసిద్ధి నొందిన సాక్షాత్ భగవత్ స్వరూపులైన శ్రీ 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 సయ్యద్ హజరత్ కరీముల్లా షా ఖాదరీ కాలేషా పీర్ మస్తాన్ వలీ బాబా గారి పాదార విందములకు సాష్టాంగ దండ ప్రమాణములు. दोनों की खुदरत एक रहे तो किसको अल्लाह का अल्लाह के प्यारे के
तुमने बनाए मेरे लिए जान लगाए अल्लाह के प्यारे భక్తుల పాలిడి కల్పతరువు దైవ స్వరూపులను ఒక శ్రీ సయ్యద్ హజరత్ కరీముల్లా షా ఖాదరి కాళేషా పీర్ మస్తాన్ వలి బాబా గారి మహిమలు లీలలు ఎన్నో ఎన్నెన్నో. ఆ మహానుభావుని లీలలు గాథలు విన్నవారికి కూడా సుఖశాంతులు సంతోష సౌభాగ్యాలు కలుగును. అట్టి కారణజన్ములు వారు వారి జీవిత విశేషాలను లీలలను విని తరించడముగాక. శ్రీ సయ్యద్ హజరత్ కరీముల్లా షా ఖాదరి కాళేషా పీర్ మస్తాన్ వలి బాబా వారి కృపకు పాత్రులవుదముగాక. శ్రీ శ్రీ సయ్యద్ హజరత్ కరీముల్లా షా ఖాదరి కాళేషా పీర్ మస్తాన్ వలి క్రీస్తు శకం 1780 ప్రాంతములో నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాసుమూరు గ్రామమునందు అజ్ఞాతముగా మహిమలు చూపుతూ సాధారణ వ్యక్తిగా జీవించుచుండెను. శ్రీ హజరత్ కరీముల్లా తన అనుచరులైన సయ్యద్ దస్తగిరి సాహెబ్కు ఒక దినమున ఇలా సెలవిచ్చినారు: నా జీవిత కాలము ముగిచున్నది. రేపు జీవముతో సమాధి కానున్నాను. మీకు గుర్తుగా నా సమాధిపై 5 పుష్పములున్న మల్లె చెట్టు కనిపించను. నా సమాధి వద్దకు ఒక పులి వచ్చి పోతూ ఉంటుంది. భయపడవద్దు అని చెప్పి మరుదినము శ్రీ బాబా వారు చెప్పినట్లు 5 పువ్వులున్న మల్లె చెట్టు కనిపించను. ఆ దినము నుండి బాబా వారి అనుచరులు సమాధి పరిసరములు శుభ్రముగా ఉంచడం,
సమాధి వద్ద అగరవత్తులు వెలిగించడం, పాతేహాలు అనగా అర్చనలు ఇవ్వడం జరుపుచుండి. ప్రతి దినము పులి వచ్చి సమాధికి 5 ప్రదక్షిణములు చేసి తల వంచి 2 కన్నీటి బొట్లు వదిలి వెళ్ళుచుండెను. మహామహిమానీతుడైన శ్రీ బాబావారు తన మహిమలను లోకానికి తెలియవలసిన విధమును మనము తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం మలబారు ఏరియాలో పేరుగాంచిన మహామాంత్రికుడు ఉండేది. ఆయన శిష్య సమేతంగా ఉంటూ తన మంత్రశక్తితో మహిమలు చూపుతూ ఆ ప్రాంత ప్రజలు దైవ సమానుడని పేరు పొందేది. అదే ప్రాంతంలోని కొందరు గ్రామస్తులు శ్రీ హజరత్ కరీముల్లా వారి మహిమలు విని కసుమూరు వచ్చి హజరత్ వారి సేవలు చేసి వెళ్లి హజరత్ వారిని కూర్చి మాంత్రికుని శిష్యులకు చెప్పి ఈ వార్త మాంత్రికుని చెవినబడి మహిమలలో నన్ను మించిన వాడుంట అసంభవమై అహంకరించింది. తన ముఖ్య శిష్యుడిని పిలిచి కసుమూరు వెళ్లి నీ మంత్రశక్తితో ఆ హజరత్ ఆడగట్టించడం అని ఆజ్ఞాపించినాడు. తన శిష్యునకు 40 దినములు మంత్రశక్తుల ఉపాసన గావించి దీవించి కసుమూరు పంపినాడు. శిష్యుడు కసుమూరు వచ్చి హజరత్ కరీముల్లా సమాధి ఎదురుగా డేరా వేసుకొని త్రిశూలముల భూమిలో పాతి హజరత్ వారిపై మంత్ర తంత్ర ప్రయోగములు ప్రారంభించారు. మాంత్రికుని మహిమలకు ఆకర్షితులైన జనులు ఆ మాంత్రికుల చుట్టూ చేరడం ప్రారంభించిరి. మాంత్రికుడు వంటి కాలిపై నిలబడి తన మంత్రతంత్రములు ప్రయోగించుచుండెను. ఏ కాలిపై నిలబడి మాంత్రికుడు తన మంత్రతంత్రములు ప్రయోగించుచుండెనో ఆ కాలుపై చిన్న పుండు లేచి క్రమంగా అది కాలంతా వ్యాపించారు. మాంత్రికుడు మంత్రోచ్చారణ ఉద్యమము చేశాడు. అతని కాలి పుండుతో పాటు శరీరమంతా భరింపరాని మంటలు ప్రారంభమయ్యాయి. బాధలు భరింపలేక కేకలు వేస్తూ శ్రీ హజరత్ కరీముల్లా ముందు తన మంత్రతంత్రాలు పనిచేయవని తాను అసత్యుడనని గ్రహించి అయ్యా నిన్ను నీ శక్తిని తక్కువగా అంచనా వేసిన అవివేకిని, నీ మహిమలు తెలియక అహంభావముతో నీ ఎడల అపరాధము చేసి తిరిగి నా తప్పును మన్నించి నన్ను కరుణించి కాపాడుము అని హజరతును శరణు కోరినాడు. ఈ వింత పరిణామము చూచి ప్రజలు అచ్చరు ఉందారు. మరుదినం శ్రీ హజరత్ వారి గంధం రాత్రి 12:30 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి సరిగ్గా ఆ సమయమున మాంత్రికుడి కాలిపుండు పగిలి అతని శారీరక బాధలు ఉపశమించడం ప్రారంభమయ్యాయి. వెంటనే మాంత్రికుడు స్నానం చేసి నిర్మల మనస్కుడై శ్రీ హజరత్ బాబా వారి సమాధి చుట్టూ ప్రదక్షిణం చేసి మహానుభావ అజ్ఞానినై అహంకారముతో అంధుడనై మీపై మంత్ర ప్రయోగములకు ఉపక్రమించిన నన్ను క్షమించు బాబా అని 5 నారికేళములు సమర్పించింది. బాబా శిష్యునిగా మారి తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్ళి మహామాంత్రికునికి జరిగిన విషయము తెలిపి స్వామి శ్రీ హజరత్ దైవాంశ సంభూతుడు మంత్రతంత్రములకు అతీతుడు అని విన్నవించారు. ఈ మాటలు విన్న మాంత్రికుడు ఉగ్రుడై ఆ హజరత్ ఎవరో ఆయన మహిమలేంతో వారి అంతు చూస్తాను అని పలికి నేరుగా కసుమూరు వెళ్ళి అక్కడ ఒక దేవస్థానములో అగ్నిగుండము ఏర్పాటు చేసుకుని నియమానుసారము తన మంత్రముల ప్రయోగించుచుండెను. ఆ మంత్రముల ప్రభావంతో ప్రజలు మాంత్రికుని వైపు ఆకర్షింపబడి మాంత్రికుని పూజింప మొదలెడి ప్రజల కోరిక ప్రకారము రకరకాల వస్తువులను మంత్రబలంతో సృష్టించి ఇచ్చుచుండెను. ఇలా కొంతకాలము అతని ప్రతిభ బాగా వ్యాప్తి చెందెను. తన మంత్రబలము వలన కసుమూరు మస్తానయ్య ఆట కట్టించానని విజయగర్వంతో మాంత్రికుడు పల్లకి నెక్కి తిరుగు ప్రయాణానికి సంసిద్ధుడాయను. సరిగ్గా పల్లకి కసుమూరు గ్రామ పొలి మీద దాటక ముందే మాంత్రికుడు పిచ్చి పట్టినట్లు పల్లకి మోయి వారిని కరసుట, వస్త్రములు చింపుకునుట, చుట్టూ పీక్కునుట మొదలగు పిచ్చి పనులు చేస్తూ దిక్కు తోచగా పరిగెత్తసాగాను. శ్రీ హజరత్ వారు మాంత్రికుని సర్వశక్తులను లాగివేసి
పిచ్చివాడిని చేసి తరిమి వేసింది.
మహామాంత్రికుని మదమనగించిన శ్రీ హజరత్ బాబా వారి లీలలు అనంతం అమోఘం. జబ్బుతో బాధపడే వారికి స్వస్థత చేకూర్చిన బాబా వారి మరో లీల విందాం. అన్యోన్య దాంపత్యానికి మారు పేరైన దంపతులు ఒక కుగ్రామంలో జీవించుతున్నారు. భార్యకు ఒక రోజున విపరీతముగా గుండె నొప్పి వచ్చినది. డాక్టర్లు పరీక్షించి మందులు వాడారు. జబ్బు నయం చేయించుకున్నటకు తిరగని డాక్టర్లు, వాడని మందులు లేనే లేవు. అయినా ప్రయోజనం శూన్యం. దిక్కుతోచగా అలమటిస్తున్నారు. మీరు ఒకసారి కసుమూరు శ్రీ హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ దర్గాకు వెళ్లి చూడండి. మీ అదృష్టం బాగుంటే ఆయన అనుగ్రహంతో మీ బాధలు తీరవచ్చు అని బంధువులు సలహా ఇచ్చారు. వెంటనే వారు కసుమూరు వెళ్లి ముజావరులను కలిసి శుచిగా స్నానం చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణములు చేసి నారికేళములతో పూజలు చేసి బాబా వారికి చదింపులు చదివించినారు. ఉదయం బాబా తీర్థం సేవించడం, గుండెపై తీర్థం పూయడం, బాబా వారి దర్గా యందు ఉంచిన నిమ్మకాయలతో తలస్నానం చేయడం మొదలగు కార్యక్రమాలతో మాసం దినములు గడిపారు. గుండె నొప్పి రావడం తగ్గింది. బాబా దయవలన జబ్బు నయమైందని భావించి ఆ దంపతులు ఊరికి పయనమైనారు. ఆ రోజు రాత్రి బాబా వారికి కలలో కనిపించి ఇంకా వారం రోజులు ఉండవలయునని, ఒక సైతాను ఆవహించినందున ఆమెకు గుండె నొప్పి వచ్చినదనియు, ఆమె కసుమూరు ఎప్పుడు బయలుదేరినదు ఆ సైతాను పక్షిగా మారి 7 సముద్రములకు ఆవుల దాగి ఉన్నదనియు చెప్పిరి. ఆ తర్వాత బాబా వారు పక్షి రూపము దాల్చి ఆ సైతాను పక్షితో స్నేహము చేసి దానిని తన వెంట కొండపైకి తీసుకువచ్చారు. అక్కడ ఆ సైతాను పక్షికి బాబా వారి దర్గా తప్ప చెరువు, అడవి అన్నీ కనిపించాయి. బాబా వారు ఆ పక్షికి చేపలను ఆహారంగా పెట్టి తన మహిమతో దర్గా యందు యాపిలి చెట్టు సృష్టించి దాని పండును ఆ పక్షి తిన్నట్లు చేశారు. ఆ పండు తినగానే ఆ పక్షికి దర్గా యందు ప్రదక్షిణలు చేస్తున్న గుండె జబ్బు మనిషి కనిపించు. గుండె జబ్బు మనిషి కనిపించింది. బాబా మహిమ వలన ఆ సైతాను వెంటనే ఆమె శరీరమును వదిలివేయగా బాబా ఆ సైతానును బంధించారు. ఆ దంపతులకు సెలవిచ్చి ఊరికి పంపినారు. బాబా వారి మరి ఒక మహిమను విందాం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఒక నాయుడు గారి కుటుంబం కలదు. ఆ నాయుడు గారి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆరోగ్యం కోసం వారు చేయని ప్రయత్నాలు లేవు. డాక్టర్ జబ్బేమిటో తెలియక ఆరోగ్యం కుదుటపడక విసిగి వేసారి జీవశ్చవంలాగా జీవించుతుండేది. ఒకరోజు ఆ అమ్మాయికి కలలో ఎవరో కనిపించి కసుమూరు వెళ్ళిన జబ్బు నయమగునని చెప్పి ఆ మరుసటి రోజే వారు కసుమూరు వెళ్ళినారు. వెంటనే ఆ అమ్మాయికి స్వస్థత చేకూరినది. ఆ నాయుడు గారి కుటుంబం అంతా 10 సంవత్సరాలు బాబా సేవలు చేసుకుంటూ బాబా కృపకు పాత్రులైనారు. హజరత్ బాబా వారి లీలల్లో మరో కలికితురాయి. ఒక గ్రామంలో ఒక ముస్లిం వ్యక్తి వలి అల్లాలపై విశ్వాసంతో అన్ని దర్గాలు సేవించుకుంటూ మంచి వ్యక్తులతో సంబంధాలు కలిగి కష్టములలో సాటి జనులను ఆదుకుంటూ దైవభక్తుడిగా పేరు పొంది జీవనం సాగించుతుండేను. ఒకనాడు అతని మోకాలు వాచి నొప్పి ప్రారంభమై అది రాను రాను అధికమై కాలు తీసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈయన అవస్థ రుచి అందరి తరఫున పూజలు చేసేవాడివి కదా, నీకీ గతి ఇట్లాంటిదేమిటని కొంతమంది ఎగతాళి చేసింది. కాలి బాధ, లోకులు చేసి ఎగతాళి బాధ తాను బాధించుతుండగా మామూలుగా ప్రార్థన చేసుకుని నిద్రించింది. స్వప్నములో హజరత్ మస్తాన్ వలి దర్శనమిచ్చి, ఎక్కడ నాయనా నీకు నొప్పి అని చేతితో మోకాలిని తాకింది. ఆశ్చర్యం! ఉదయానికల్లా నొప్పి తగ్గి క్రమక్రమంగా పూర్తిగా నయమైనది.